ఉన్న రోడ్లో వస్తున్నాయి. ఇట్లా ఆపేస్తే ఎట్లా భయ్యా? వెనకాల ఎవడొస్తున్నాడో కూడా చూసుకోవు. జస్ట్ ఇలా రైడ్ వచ్చింది, యాక్సెప్ట్ ఇట్లా చేయబోతున్నా వేరే యాక్సెప్ట్ చేసిన అంటే వేరే వాళ్ళు ఎవరో కానీ మహానుభావులు అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక. ఫస్ట్ పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాను. మేమున్న ఏరియాలోనే పక్కనే ఉంది పికప్ వచ్చేసి. ఎంత 200 మీటర్స్ ఉంది అంత. జస్ట్ పికప్ దగ్గరికి అయితే వచ్చేసిన. కస్టమర్ కాల్ చేసిన వస్తున్నా అని చెప్పారు. దాదాపుగా 6-5 డేస్ అవుతుంది. అంటే 1 వీక్ వేసుకోండి, 1 వీక్ వీడియో పెట్టక ఈరోజుకు. మళ్ళీ గ్యాప్ వస్తుంది మాకు. మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మిడ్ ఎగ్జామ్స్. అందుకని వీడియోలు పెట్టలేకపోతున్నా. ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి వీడియోలు బ్రేక్ ఇస్తే ఫాస్ట్గా గ్రో అవ్వం. వీడియోలు పెడతానే ఉండాలి. రోజుకు ఒక వీడియో కానీ లేకపోతే 2 రోజులకు ఒక వీడియో అని పెడతానే ఉండాలి. చూద్దాం కస్టమర్ వచ్చిన తర్వాత. అమౌంట్ వచ్చేసి 71 రూపీస్ అంత చూపించింది ఇది అమౌంట్. $1620. ఓకే. ఇది డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6.9 కిలోమీటర్స్ ఉంది. $18 minutes టైం చూపిస్తుంది. ఈరోజు సాటర్డే కదా, కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. చూద్దాం ఎర్నింగ్స్ ఎంతసేపు వస్తే ఎంతసేపు చేస్తారు రైడ్లు, లేదంటే ఇంటికి వచ్చి వెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ రైడ్ అయితే 67 రూపీస్ వచ్చింది. సెకండ్ రైడ్ కోసం వెయిటింగ్గా. చూద్దాం. ఊబర్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఓలాలో అయితే 5 minutes తర్వాత ఇంకో రైడ్ వచ్చింది. ఈ పికప్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంది. 8 minutes టైం చెప్పేస్తుంది. పికప్ దగ్గరికి అయితే 2.4 ఉంది కదా, క్యాన్సిల్ చేయడం కదా. 2.4 ఉంది. క్యాన్సిల్ చేస్తే బ్యాడ్ లక్, క్యాన్సిల్ అయిపోతే లక్ అంతే. వీళ్ళు కస్టమర్లు ఏం చేస్తారంటే ఓలా, ఊబరు, ర్యాపిడో 3 యాప్లు యూజ్ చేసుకుంటారు. ఏ యాప్లో తొందరగా వస్తారో అతను ఆ రైడ్ వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు మిగతా రైడ్లు దగ్గర కూర్చొని క్యాన్సిల్ చేసేస్తారు. మరి ఒకేసారి ఇద్దరు రైడ్లు వెళ్ళినప్పుడైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమంటారు, మనం కాల్ చేస్తే నేను చేయలేదు భయ్యా, నాకేం బుక్ అవ్వలేదు, నేను ఆల్రెడీ వెళ్ళిపోతున్నాను అని చెప్తారు. అట్లా చేయకండి అసలు. మేము అక్కడి నుంచి 2 kilometers 3 kilometers వచ్చి టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్ కదా అక్కడ దాకా వచ్చి కూడా. సరే మీరు క్యాన్సిల్ చేసినందుకు మాకేమైనా 2 kilometers అంటే పర్ కిలోమీటర్ 10 రూపీస్ లెక్క వేసుకున్నా అట్లా ఇవ్వడు వాడు. ఓలా వాడైతే 4 రూపీస్ ఇస్తాడు క్యాన్సిల్ చేస్తే. ర్యాపిడో వాడేమో 10 రూపీస్ 8 రూపీస్ ఇస్తాడు ఒక్కోసారి. ఇట్లా క్యాన్సిల్ చేసినప్పుడు మాకు రైడర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, చెప్పలేము ఇంకా, అలా ఉంటుంది ఫీలింగ్. సరే పికప్ దగ్గరికి వెళ్ళిపోయి కస్టమర్ని పిక్ చేసేసుకున్నాం. $8125.
ఓకే. యూటర్న్ తీసుకోవాలి. ఇది డ్రాప్ వచ్చేసి 5.3 కిలోమీటర్స్ ఉంది. 14 మినిట్స్ టైం చూపిస్తుంది. నిజాంపేట్కి వచ్చింది ఈ డ్రాప్ అయితే. అదే కదా ఏ రైడ్ వచ్చినా యాక్సెప్ట్ ఇచ్చిన అంటే మినిమం 50 రూపీస్ 60 అట్లా ఉండే అమౌంట్ అయితే చేసినంత సేపు అయినా కొంచెం అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది. మరీ చిన్న రైడ్లు అయితే చేసినట్టు ఉండదు. చూద్దాం ఎక్కడ దాకా వస్తారు. లేట్ అని దాకా వస్తుంది. నార్మల్గా అయితే 10:30 11 కల్లా ఇంకా రైడ్లు స్లో అయిపోతాయి. ఈరోజు ఏ టైం దాకా వస్తాయో చూద్దాం. ఇక్కడ ఆపాలన్నా. ఓకే. సెకండ్ రైడ్ అయితే 54 రూపీస్ వచ్చింది సెకండ్ రైడ్. ఊబర్ ఇందాక ఊబర్లో ఓపెన్ చేస్తే రాలేదు. ఊబర్లో ఎప్పుడైనా వస్తుందో రాదో. ర్యాపిడోలు వస్తున్నాయి కానీ చిన్న చిన్న రైడ్లో వస్తున్నాయి. ఊబర్లో అయితే రైడ్ వచ్చేసింది. లొకేషన్ కూడా పక్కనే ఉంది. జస్ట్ 170 మీటర్సే ఉంది. ఓకే. ఇటు కదా పికప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఓకే, కాల్ చేద్దాం. ఊబర్. ఓకే. 3268. ఓకే. ఊబర్లో ఫస్ట్ డ్రాప్ వచ్చేసి 7 కిలోమీటర్స్ ఉంది. 19 మినిట్స్ టైం చూపిస్తుంది. ఈ డ్రాప్ వచ్చేసి బోరంపేటకి వచ్చింది. $72. ఓకే. ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే 72 రూపీస్ వచ్చింది. ఇటు సైడ్ వచ్చినాము. ఇట్లా రైడ్లు వస్తాయో రావో తెలియదే. చూద్దాం, ఆగి చూద్దాం. జస్ట్ ఇలా రైడ్ వచ్చింది. యాక్సెప్ట్ ఇట్లా చేయబోతున్నా వేరే యాక్సెప్ట్ చేసిన అంటే వేరే వాళ్ళు ఎవరో కానీ మహానుభావులయ్యా. అడు ర్యాపిడో ఓపెన్ చేసి ఇట్లా రైడ్ కొడేద్దామని ఫిక్స్ అయిపోయినట్టుండు. ఏళ్ళు పెట్టుకొని రెడీగా ఉంటాడు. సరిపోయింది. రాక ఈ వీక్లో ఈ రోజు వస్తే ఈరోజు రైడులు లేవు, ఏమి లేవు. చూద్దాం. 9:24 టైము. 9 దాకా వచ్చినాయి. 9 అవుతుంది. ఆగిపోతున్నాయి రైడ్లు. 3 యాప్లు ఓపెన్ చేసి పెట్టిన. ఊబర్ ఓపెన్ చేసిన, ఓలో ఓపెన్ చేసిన, ర్యాపిడో ఓపెన్ చేసిన. ర్యాపిడో రైడ్ యాక్సెప్ట్ చేద్దామంటే నేను చేసేలోపు వితిన్ సెకండ్లో వేరే వాళ్ళు చేసేస్తారు. నాకే రావట్లేదా రైడ్లు? అందరికీ రావట్లేదా? ఇప్పుడు నేను 2 ముగ్గురు చేసిన రైడ్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇదైతే 2.4 పికప్ 3 డ్రాప్. ఈ రైడ్ తీసుకుంటే ఏం యూజ్ ఉండదు మనకి. వీకెండ్స్ అప్పుడు పక్కా వెయిట్ చేయాల్సిన రైడ్ల కోసం. అరే అన్న మొత్తం కింద పోతుంది అన్నది. ఆగుతాడా? ఆగట్లేడుగా. ఊబర్లో అయితే ఇంకో రైడ్ వచ్చింది. ఇదేం డ్రాప్ పికప్ 4 కిలోమీటర్స్ ఉంది. నేను పిక్ చేసుకునేప్పుడేమో 1.5 2 కిలోమీటర్స్ చూపించింది. అదే
చెల్లి క్యాన్సిల్ చేసేస్తాను నేను. ఇప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేస్తారు ఇక్కడ? ఏంటిది అట్లా యాక్సెప్ట్ ట్రిప్ బై యాక్సిడెంట్లీ నాట్ సేఫ్ ఏరియా వెహికల్ ఇస్ యూ పికప్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ టు క్యాన్సిల్ చేసేసిన. నేను 2 ఉంది అని చెప్పేసి 1.5 ఉందని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన కానీ అక్కడ చూపించి 4.5 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా యూటర్న్ తీసుకోవాలి. చూద్దాం. రైడ్లో అయితే రావట్లేదు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుతూనే ఉన్నా, వెయిట్ చేస్తూనే ఉన్నా. 9:38 అయింది, ఇంకొక రైడ్ కూడా రాడు. ఇప్పటికైతే ఒక బ్రో మెసేజ్ చేశాడు, బ్రో ఇట్లా రెంటల్కి బైక్స్ దొరుకుతాయని చెప్పేసి. అంటే కొన్ని ఎక్కువ రెంట్లకి అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు కదా, ఆయన కొంచెం లోగా కావాలంట. బ్రో నేనేమన్నాను, ఒకసారి ర్యాపిడో వాళ్ళు రెంట్లు యాప్ ఉంది బ్రో, అది ఒకసారి ట్రై చేయాలి. వాళ్ళైతే మనం బుక్ చేసుకుంటే బైక్ వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఇచ్చిపోతారంట అని నేను చెప్పారు నాకు చాలామంది. ఒకసారి అది ట్రై చేయి, నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. కానీ ప్లస్ రెంటల్ కన్నా దానికి రెంట్ కట్టాలి, మళ్ళీ మనం పెట్రోల్ వేయించుకోవాలి, అవన్నీ అంటే కష్టమైపోతుంది కదా, మనం చేయలేము. ఎక్కువ రెంట్ ప్లస్ పెట్రోల్ అంటే మనకి లాసే ఉంటుంది, అది మనకు ప్రాఫిట్ ఉండదు. ఒక చిన్న సెకండ్ హ్యాండ్లో బైక్ కొనుక్కోవడం బెటర్ బ్రో. మంచిగా ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి కదా సెకండ్ హ్యాండ్లో బైక్లు అని, ఇంత 25,000 అని. మళ్ళీ వాటికి ఈఎంఐ కూడా ఉంది 25. మంచిగా మనం ఒకేసారి తీసుకోవాలంటే కుదరదు, తిరగాలి. మంచి బండి కోసం తిరిగి తీసుకోవాలి. ఒక 30,000లో అట్లా వచ్చిన వాళ్ళు బెటర్ కదా, వస్తే 30,000 ఎందుకు మంచి బైక్ దొరుకుతుంది తిరిగితే. వాటికి ఏమో పెట్టుకున్నారు, ఓకే 30,000 అంటే ఏం కాదు, మంత్కి ఒక 5,000 కట్టుకున్నా అయిపోతుంది. రావట్లేదు, చిన్న రైడ్లో వస్తున్నాయి. ఇట్లా ఆపేసి ఎట్లా అయ్యా, వెనకాల ఎవడొస్తున్నాడో కూడా చూసుకోవాలి.